హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ పార్ట్ 2. ఫస్ట్ వీడియోలో నేను ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసాం. ఈ వీడియోలో అయితే ఇంకో క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు కొంచెం టైం కూడా వీడియో లెంత్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఇక్కడ మనకి ఒక హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. నాట్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి హోమోజీనియస్ అని చెప్పొచ్చు మనం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ లో ఉన్న ప్రతి y టర్మ్‌ని అయితే మనం కామన్ తీయాలండి. y టర్మ్‌ని అయితే మనం కామన్ తీసి క్యాపిటల్ Eలో మార్చుకోవాలి. క్యాపిటల్ E నుంచి మనం స్మాల్ m లనే ఆక్సిలరీ ఈక్వేషన్‌లో మార్చుకోవాలి. ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి ముందు గివెన్ homogeneous DE. Given homogeneous linear differential equation. అందించాడు ఇక్కడ మనకి 4 ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి టర్మ్లో ఉన్న వై వాల్యూని అయితే కామన్ తెద్దాం. ఈక్వేషన్ చేంజెస్ టు 4 ఇంటూ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, వైని మనం కామన్ తీస్తాం కాబట్టి మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్, ఇక్కడ కూడా వైన్ కామన్ తీయాలి, ప్లస్ ఇక్కడ వైన్ కామన్ తీసేయాలి కాబట్టి ఇంక 1 మిగులుతుంది. 1 ఇంటూ ఫైనల్లీ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ డి బై డిఎక్స్ని మనం క్యాపిటల్లో మనం మార్చాలి కాబట్టి డి బై డిఎక్స్ని క్యాపిటల్లో మార్చాలి కాబట్టి పుట్ డి బై డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ డి. క్యాపిటల్ ఈలో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? 4 ఇంటూ ఇక్కడ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ కాబట్టి డి స్క్వేర్ వస్తుంది, క్యాపిటల్ డి స్క్వేర్, మైనస్ 4 ఇంటూ డి, ఓన్లీ డి బై డిఎక్స్ ఉంది, ప్లస్ 1 ఇంటూ వై దట్ ఈక్వల్స్ టు 0. ఫైనల్లీ దీన్ని మనం మళ్ళీ ఆక్సిలరీ ఈక్వేషన్లో మార్చాలి కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్లో మార్చాలని మనం క్యాపిటల్ ఈ ప్లేస్లో ఎంఎల్లో మార్చాలి. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అప్పుడు 4m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే మనం ఏమంటామండి? ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్. ఈ విధంగా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్లో మనం మార్చుకోవాలి. కొన్నిసార్లు మనకు ప్రాబ్లమ్స్ అయితే ఇలా క్యాపిటల్ డీలో ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ జనరల్ ఫార్మాట్లో ఇచ్చేస్తాడు. అప్పుడు మనం సింపుల్గా ఎంఎల్లో మార్చేసుకోవచ్చు. ఇలాగ మనకి డివై బై డిఎక్స్లో ఇస్తే మాత్రం కొన్నిసార్లు ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లో ఇలా క్యాపిటల్ లీలో ఇచ్చేస్తాడండి. ఇలా క్యాపిటల్ లీలో ఇచ్చేస్తే మాత్రం మనం సింపుల్గా ఎంఎల్లోకి మార్చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి ఇలాగా డివై బై డిఎక్స్లో ఇస్తే మాత్రం మనం ముందు దాన్ని క్యాపిటల్లో మార్చుకొని దాని తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ అయితే ఎంఎల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్ అయితే. ఓకేనా? ఇప్పుడు ఫర్దర్గా మనం రూట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ బట్టి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎంత నోట్ చేసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎం స్క్వేర్ అంటే 4 ఉంది, 4, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎం ఈజ్ -4, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్లోని ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసరికి 4, అది మనం ఏ వాల్యూ కింద తీసుకోవాలి. అలాగే ఎం కోఎఫిషియంట్ వచ్చేసరికి -4, అది బి వాల్యూ అవుతుంది. అండ్ కాన్స్టెంట్ +1 కాబట్టి అది సి వాల్యూ అయితే అవుతుందండి. ఆ విధంగా వాల్యూస్ నోట్ చేసుకో మన రెగ్యులర్ ఫార్ములా. దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్ టు -b ± √b² - 4ac by 2 into a.
ఇప్పుడు ఇందులో మనకు తీసుకున్న వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ m బికమ్స్ -b. ఆల్రెడీ ఇక్కడ -b. b కూడా మనకి ప్రాబ్లమ్ బట్టి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. అది మీరు కరెక్ట్ చేసుకోండి. b ఆల్రెడీ నెగెటివ్, మనకి ప్రాబ్లంలో కూడా నెగెటివ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దట్ ఈస్ రూట్ ఓవర్ b స్క్వేర్ ఈజ్ -4 స్క్వేర్ -4 స్క్వేర్ minus 4 a value is 4 into c value is 1 by 2 into a value is 4. Okay, values అయితే రీప్లేస్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ రూట్ లోపల వాల్యూ ఎంత వస్తుంది? -4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 into 4 into 1 అంటే అగైన్ 16 బై 2 into 4 అంటే 8 వస్తుందండి. దట్ ఈస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 16 మైనస్ 16 అంటే 0. రూట్ 0 వాల్యూ 0 కాబట్టి బై 8. ఓకే, ఇక్కడ మనకు ఫైనల్గా ఎంత వచ్చింది? 4 ప్లస్ 0 ఆర్ 4 మైనస్ 0 అంటే రెండిట్లో ఏ వాల్యూ అయినా సరే మనకు 0 కాబట్టి 4/8 కింద తీసుకోవచ్చు మనం. 4/8 అంటే ఎంతండి? 4 టేబుల్లో క్లియర్గా క్లాస్లో అవుతుంది కాబట్టి m 1/2 అంటే m ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా ఇక్కడ మనకి 1/2 అయితే వచ్చిందండి. 1/2. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి 2 రూట్స్ అయితే రావాలి. ఇక్కడ ఒకటే రూట్ వచ్చిందంటే తర్వాత రూట్ కూడా ఈక్వల్ అవుతుందండి. అంటే తర్వాత రూట్ కూడా 1/2. ఓకే, 1/2 సెకండ్ రూట్ కూడా 1/2. ఎప్పుడైతే మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు రూట్ లోపల ఇక్కడ రూట్ లోపల వాల్యూ 0 వచ్చిందో, ఈ రూట్ లోపల వాల్యూ 0 వచ్చిందో అది కన్ఫామ్గా మనకి ఈక్వల్ రూట్స్ అయితే అవుతాయండి. ఈక్వల్ రూట్స్ అయితే అవుతాయి. మనం ఇక్కడే మనం చెప్పవచ్చు ఆ రూట్స్ ఏమవుతాయని. ఈక్వల్ రూట్స్ అయితే అవుతాయండి. అందువల్ల ఒకటే వచ్చింది m వాల్యూ. అంటే యాక్చువల్గా మీరు +0 4 ప్లస్ ఇక్కడ మీరు కావాలంటే 4 + 0/8 తీసుకొని ఒక వాల్యూ, 4 - 0/2 8 తీసుకొని ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా మనకి 1/2 వస్తుందండి. ఇలా ఒక వాల్యూ వస్తే అది ఈక్వల్ రూట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా మనం దీనికైతే సొల్యూషన్ అయితే రాద్దాం. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1/2 అంటే ఈక్వల్ రూట్ కాబట్టి దీన్ని బట్టి సొల్యూషన్ అయితే రాద్దాం. దట్ ఈస్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ది రూట్స్ ఆర్ మనకు వచ్చిన రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్గా అయితే వచ్చాయండి. ఈక్వల్. ఓకే, అప్పుడు మనం ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx. ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఒకటే ఉంటుంది మనకి m. ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లం మనం డిఫరెంట్ రూట్స్ మీద ఒక ప్రాబ్లం అయితే చేసాం కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుందండి. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ మనకు వచ్చిన m వాల్యూ ఎంతంటే 1/2 కాబట్టి 1/2 అనేది m ప్లేస్లో రీప్లేస్ చేయాలి. ఈ 1/2 తీసుకొచ్చి ఈ m ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1/2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇంకా ఫైనల్గా మనం దీన్ని 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుందంటే x/2 అవుతుంది కాబట్టి ఫైనలీ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ x/2. దట్ ఈజ్ అవర్ ఫైనల్ సొల్యూషన్. దీన్నే హోమోజీనియస్కి మనం ఏవైతే మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసామో వీటినే కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ అంటాం, లేదా కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటాం, సిఎఫ్ అంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ లేదా కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ అని పిలుస్తాం. మనం ఇది నాన్ హోమోజీనియస్ని సాల్వ్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుందండి. అక్కడ మనకి సిఎఫ్, పిఎన్ 2 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఇప్పటివరకు మనం చేసే ఏవైతే హోమోజీనియస్ సొల్యూషన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా కాంప్లిమెంటరీ ఫంక్షన్ లేదంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్స్ అని చెప్తామండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు.
ఈ ప్రాబ్లమ్‌లో ఈక్వల్ రూట్స్ వచ్చాయి కాబట్టి ఈక్వల్ రూట్ ఫార్ములా అయితే నేను యూజ్ చేసుకొని దీన్నైతే సాల్వ్ చేశాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో ప్రాబ్లమ్‌తో మీట్ అవుదాం.